అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజా వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అనేక రకాల అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గతంలో జరిగినటువంటి తప్పిదాలను వెలికితీసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి క్యాంటీన్ ఒకటి ప్రైవేట్కు ఇచ్చేటువంటి పరిస్థితి, ఆ క్యాంటీను కరోనా దెబ్బకి అతను నష్టాల పాలై 2 సంవత్సరాలు అతను నడపలేక తర్వాత మధురన్నం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అతనికి వ్యాపారాలు తగ్గి ఆ కాంప్లెక్స్ అంతా కూడా కోర్టు కేసులో ఉండడం, దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతో అటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను పిలిచి మాట్లాడడం జరిగింది. అతనికి వెంటనే సెటిల్ చేస్తామని, ఆ ప్రాంతం ఏదైతే క్యాంటీన్ అనేది ఉండేదో ఆ క్యాంటీన్ అనేటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక దాత ముందుకొచ్చి సిఎస్ఆర్ నిధులతో ఒక పెద్ద ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు. అందుకని ఆ క్యాంటీన్ని వెకేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి అలాగే నర్సెస్కి స్టాఫ్కి అవసరమైనటువంటి డాక్టర్స్ క్యాంటీన్ కానీ అలాగే వచ్చేటువంటి డైట్ క్యాంటీన్, ముఖ్యంగా పేషెంట్స్కి ఇచ్చేటువంటి డైట్ క్యాంటీన్ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి అన్ని సదుపాయాలతో పాటు ముఖ్యంగా పేషెంట్స్కు వైద్య సదుపాయాలతో పాటు ఇక్కడికి వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి విధంగా 1 సంవత్సరం కాలం పాటు గౌరవ సూపరింటెండెంట్ గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు వెమ్మసాని చంద్రశేఖర్ గారు నేను కలిసి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఒక మంచి ఆసుపత్రిగా, ఒక ప్రైవేట్ ఆసుపత్రిగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా మేమందరం కూడా రూపుదిద్దుకునేటువంటి పనిలో ఉన్నాం. తప్పకుండా ఆసుపత్రికి వచ్చేటువంటి అటెండర్స్ కానీ పేషెంట్స్ కానీ మీరందరూ కూడా సహకరించి, ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఎక్కువ అయిపోతుంది. బండ్లు, అనేక రకాల పర్మిషన్స్ లేనటువంటి స్టాల్స్ అనేక ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బంకులు పెట్టి వాళ్ళందరూ కూడా తీసుకునే అటువంటి పరిస్థితులు లేకుండా ఒక ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా ట్రాన్స్పరెంట్గా అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలను ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు అవసరమైనటువంటి నిధుల్ని సేకరించేటువంటి కార్యక్రమం, ప్రభుత్వ సహాయ సహకారాలు అలాగే ఆసుపత్రి సిబ్బంది ముఖ్యంగా సూపరింటెండెంట్ గారి ఆలోచనలతో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆసుపత్రిని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, గవర్నమెంట్ డాక్టర్లు